అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నోటిఫికేషన్స్లో భాగంగా ఎన్ఐటి సిల్చర్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సిల్చర్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ అస్సాం. Those who want to explore northeast part of India, they can apply for this post. మనం ఈ వీడియోలో డిజిగ్నేషన్, నంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఇంపార్టెంట్ డేట్స్, శాలరీ, ఎలిజిబిలిటీ అండ్ సెలక్షన్ ప్రాసెస్ వీటన్నిటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. పొజిషన్ గురించి చూసుకుంటే ఇక్కడ మనకు అసిస్టెంట్ రిజిస్ట్రార్, సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సో ఈ విధంగా చాలా పొజిషన్స్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది దే హ్యావ్ రిలీజ్డ్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 23 ఉన్నాయి. స్టార్టింగ్ డేట్ టు అప్లై వచ్చేసి 1st April 2025 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 8th May 2025. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇట్ వేరీస్ ఫ్రమ్ పోస్ట్ టు పోస్ట్. కొన్ని పోస్టులకి ఇంటర్మీడియట్, కొన్ని పోస్టులకు బ్యాచిలర్స్ డిగ్రీ, కొన్నిటికి మాస్టర్స్ డిగ్రీ. ఇప్పుడు మీకు అఫీషియల్ నోటిఫికేషన్ చూపిస్తాను, అప్పుడు మనం చూడొచ్చు ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉందని. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 నుంచి 56 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చిండ్రు. అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఏజ్ లిమిట్ అనేది ఉంది. ఇట్ వ్యారీస్ ఫ్రమ్ పోస్ట్ టు పోస్ట్. ఏజ్ రిలాక్సేషన్ నార్మల్గా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఏవైతే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయో దే హ్యావ్ గివెన్. ఇక్కడ మనకు శాలరీ చూసుకుంటే కొన్ని పోస్టులకి 21,700 నుంచి స్టార్ట్ అయితే, కొన్ని పోస్టులకి మ్యాక్సిమం 1,77,500 వరకు ఉంది. ఇప్పుడు మనం అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం. ఇది అఫీషియల్ నోటిఫికేషన్. మీరు ఒకసారి ఇక్కడ చూసుకుంటే దిస్ నోటిఫికేషన్ ఈజ్ ఫ్రమ్ ఎన్ఐటి సిల్చర్. ఇక్కడ కొన్ని పోస్టులకి కొన్ని ఆల్రెడీ డిప్యుటేషన్ మీద దే ఆర్ గోయింగ్ టు రిక్రూట్. బట్ ఇక్కడ లాస్ట్ ఏవైతే పొజిషన్స్ ఉన్నాయో ఫ్రమ్ హియర్ టు హియర్ దే విల్ డైరెక్ట్లీ రిక్రూట్. ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కానీ, హిందీ ఆఫీసర్, సూపరింటెండెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, సీనియర్ టెక్నీషియన్ అండ్ జూనియర్ అసిస్టెంట్. సో ఈ పోస్టులకి వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. దాంతోపాటు కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, ఆ పొజిషన్స్కి కూడా దే ఆర్ రిక్రూటింగ్. సీనియర్ టెక్నీషియన్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్. సో ఈ విధంగా మనకు టోటల్గా 23 పొజిషన్స్ అనేటివి ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో ఉన్నాయి. అందులో పైన 2 తీసేస్తే ఇవి డిప్యుటేషన్ కాబట్టి వీ కెనాట్ అప్లై. 21 - 2 21 పోస్టులు వీ కెన్ అప్లై. ఇక్కడ మన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫస్ట్ 2 పొజిషన్స్ వీ కెన్ నెగ్లెక్ట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అసిస్టెంట్ రిజిస్ట్రార్కి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ అట్లీస్ట్ 55 మార్క్స్. సో ఇది ఫస్ట్ క్రైటీరియా. లేకపోతే ఫర్ సమ్ పొజిషన్స్ దే హ్యావ్ ఆస్క్డ్ ఎక్స్పీరియన్స్, 5 years రెగ్యులర్ సర్వీస్ ఉండాలి ఈ పర్టికులర్ పొజిషన్లో అని చెప్పేసి. సో ఈ విధంగా వాళ్ళు కావాల్సిన ఎసెన్షియల్ క్రైటీరియా ఇచ్చారు. దాంతోపాటు కొన్ని డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. దీని పర్టికులర్ PDF అఫీషియల్ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో పింగ్ చేసి పెడతాను, యూ కెన్ యాక్సెస్. సో ఈ విధంగా హిందీ ఆఫీసర్కి ఏ క్వాలిఫికేషన్స్ కావాలి, సో అట్లనే ఇక్కడ సూపరింటెండెంట్కి ఏ క్వాలిఫికేషన్ కావాలి. ఇక్కడ సూపరింటెండెంట్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ దే ఆర్ ఆస్కింగ్. అట్లనే ఇక్కడ వీ కెన్ సీ ద క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పొజిషన్లకు ఇంటర్మీడియట్ రిక్వైర్మెంట్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీనియర్ టెక్నీషియన్ పొజిషన్స్కి దే ఆర్ ఆస్కింగ్ సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ అన్నమాట. అట్లనే ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ వచ్చేసి ఇంటర్మీడియట్. అట్లనే ఇక్కడ టెక్నీషియన్ వచ్చేసి ఇంటర్మీడియట్. సో ఈ విధంగా కొన్ని పొజిషన్స్కి ఇంటర్మీడియట్ ఉంది, కొన్ని పొజిషన్స్కి గ్రాడ్యుయేషన్ ఉంది, కొన్నిటికి మాస్టర్స్ ఉంది. సో ఈ విధంగా మీరు ఈ నోటిఫికేషన్ త్రూ వెళ్ళేసి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఒకసారి అప్లికేషన్ ప్రొసీజర్ చూద్దాం. ఇక్కడ మనం ఒకసారి అప్లికేషన్ ప్రొసీజర్ ఏందో చూద్దాం. ఇక్కడ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 1,500 ఫర్ అన్రిజర్వ్డ్ OBC అండ్ EWS. సో అదేవిధంగా 750 వచ్చేసి SC, ST అండ్ PWBD కేటగిరీస్కి. దిస్ ఈస్ ద అప్లికేషన్ ఫీ. ఈ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాలి. దాంతోపాటు మీరు అప్లై చేసిన తర్వాత ఆ హార్డ్ కాపీతో పాటు మీరు ఇక్కడ డిజైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అటాచ్ చేసి మీరు ఈ పోస్టల్ అడ్రస్కి మీరు సెండ్ చేయాలన్నమాట. ద హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ షుడ్ బి సెంట్ త్రూ ద స్పీడ్ పోస్ట్. సో ఈ విధంగా ఏదైతే అడ్రస్ ఉందో
అడ్రస్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో వాళ్ళు ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది అని ఏం చెప్పలేరు. వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటి అంటే షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి ఐదర్ టెస్ట్ ఆర్ డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇదొకటి వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏంది వాళ్ళు కూడా క్లియర్గా ఇక్కడ కూడా ఏం మెన్షన్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి మీకు ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు పర్టికులర్ ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్కి మీరు మెయిల్ చేయొచ్చు. సో ఇది ఈ విధంగా మనం అఫీషియల్ నోటిఫికేషన్ కూడా చూసినాం. సో ఇది ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ చేయండి, వి విల్ రిప్లై. మేము యూట్యూబ్తో పాటు టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా వేరియస్ నోటిఫికేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో మేము షేర్ చేస్తూ ఉంటాము ఆన్ ఏ డైలీ బేసిస్. సో మీకు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నేను ఈ పర్టికులర్ ఛానల్స్కి సంబంధించిన లింక్స్ కూడా పెడతాను, మీరు జాయిన్ అవ్వచ్చు. ఫర్ మోర్ జెన్యూన్ అండ్ అథెంటిక్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ సబ్స్క్రైబ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.